ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్ట్రిక్ట్ వైజ్‌గా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. 2025కి సంబంధించిన హైకోర్టు విషయంలో. అయితే మనకి ఆన్‌లైన్ అనేది మే 13థ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ విషయానికొస్తే జూన్ 2న క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌కి ఎన్ని పోస్టులు ఉన్నాయని జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అండి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనంతపురం విషయానికొస్తే 8 ఉన్నాయి వేకెన్సీ. అలాగే చిత్తూరుకి 7, తూర్పుగోదావరికి 8, గుంటూరుకి 6, కృష్ణాకి 3, అలాగే కర్నూలుకి 8, నెల్లూరుకి 7, ప్రకాశంకి 1, శ్రీకాకుళంకి 9, విశాఖపట్నంకి 4, విజయనగరంకి 7, పశ్చిమ గోదావరికి 3, కడపకి 9. టోటల్‌గా చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనేది డిస్ట్రిక్ట్ వైడ్ కోర్స్‌కి మన స్టేట్లో 80 వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. ఓకే. ఇక్కడ చెప్పే ఈ నెంబర్స్ అన్నీ కూడాను ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనేది 9 పోస్టులు ఉన్నాయండి. ఈ 9 పోస్టులు కూడాను కేటగిరీస్ వైజ్‌గా చూసుకుంటే ఓసీ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, బీసీ కేటగిరీలో ఏబిసిడికి సంబంధించిన వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, అలాగే ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి. ఇందులో కేటగిరీస్ సెపరేట్ చేసుకుని టోటల్గా 9 పోస్టులు ఉన్నాయండి. ఎవరికైనా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు మెంబర్షిప్ తీసుకొని నా ఛానల్ని మీరు అడిగితే వారికి క్లారిటీగా మీకు ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ విషయానికి వస్తే అనంతపురం 11, చిత్తూరు 25, తూర్పుగోదావరి 28, గుంటూరు 28, కృష్ణా 25, నెక్స్ట్ కర్నూలు 12, నెల్లూరు 15, ప్రకాశం 18, శ్రీకాకుళం 14, విశాఖపట్నం 15, విజయనగరం 7, పశ్చిమ గోదావరి 14, అలాగే కడప 18. టోటల్గా చూసుకుంటే 230 వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. అలాగే టైపిస్ట్ విషయానికి వస్తే మీరు ఇక్కడ చూసుకోండి ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీ విషయానికి వస్తే 162 వేకెన్సీ అనేది ఉన్నాయి టైపిస్ట్ మన టోటల్గా డిస్ట్రిక్ట్ వైజ్గా స్టేట్లో. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోండి ఎవరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళో చూసుకోండి 56 వేకెన్సీ ఉంది. ఎగ్జామినేషన్ విషయానికి వస్తే 32 వేకెన్సీ ఉందండి. అలాగే కాపీయిస్ట్ విషయానికి వస్తే 193 వేకెన్సీ ఉంది. అలాగే డ్రైవర్ లైట్ వెహికల్ అండి చూసుకుంటే టోటల్గా 28 వేకెన్సీ ఉన్నది. అలాగే రికార్డ్ అసిస్టెంట్ విషయానికి వస్తే టోటల్గా 24 వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. ఓకే. నెక్స్ట్ మనకి రికార్డ్ అసిస్టెంట్ ఎన్ని అని చెప్పాం, 24 అని చెప్పాం కదా. అలాగే ప్రాసెస్ సర్వర్ విషయానికి వస్తే టోటల్గా 164 వేకెన్సీ ఉన్నది. ఆఫీస్ సబార్డినేట్ అండి అన్నింటికంటే ఎక్కువ వేకెన్సీ ఉందండి, 651 వేకెన్సీ ఉంది. అయితే చూసుకుంటే మనకి అనంతపురం 43, చిత్తూరు 85, అలాగే తూర్పుగోదావరి 43, గుంటూరు 60, కృష్ణా 52, కర్నూలు 55, అలాగే నెల్లూరు 49, ప్రకాశం 59, శ్రీకాకుళం 37, విశాఖపట్నం 73, విజయనగరం 30, అలాగే పశ్చిమ గోదావరి 17, కడప 52 ఉన్నాయండి. ఎన్ని టోటల్గా 651 వేకెన్సీ ఉందండి సబార్డినేట్ సంబంధించిన డిస్ట్రిక్ట్ వైజ్గా టోటల్ మనకి స్టేట్లో. అయితే టోటల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే 1620 ఖాళీలకి మనకి నోటిఫికేషన్ అనేది ఏపీ హైకోర్టు రిలీజ్ చేయడం జరిగిన విషయం మనకు తెలిసింది. అయితే దీని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను, అవి కూడా మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అయితే ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏంటంటే ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఏంటని మనం విషయం చూసుకుంటే ఇక్కడ స్టెనోగ్రాఫర్కి, అలాగే జూనియర్ అసిస్టెంట్కి, అలాగే టైపిస్ట్కి, ఫీల్డ్ అసిస్టెంట్కి ఈ 4గింటికి కూడాను మనకి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉండాలండి. కంపల్సరీగా గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి కంప్యూటర్ స్కిల్ కూడా ఉండాలి. టైపింగ్లో కంప్యూటర్ స్కిల్ బేసిక్ నాలెడ్జ్ అయితే మాత్రం కంపల్సరీగా ఉండాలండి, అది కూడా చూసేసుకోండి. నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఎగ్జామినర్ ఒకటి, అలాగే కాపీయిస్ట్ ఒకటి, అలాగే మనకి ఈ రికార్డ్ అసిస్టెంట్ ఉంది కదా, ఈ రికార్డ్ అసిస్టెంట్ విషయానికి వస్తే కంపల్సరీగా వీటికి మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి.
ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఈ డ్రైవర్ విషయానికి వస్తే దీనికి 7th క్లాస్ ఉంటే సరిపోతుంది. అలాగే ఈ ప్రాసెస్ సర్వర్ ఉంది కదా, ఈ ప్రాసెస్ సర్వర్ విషయానికి వస్తే మనకి ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఈ సబార్డినేటెడ్కి అయితే 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే మనకి సరిపోతుంది. ఓకే, అంటే మనకి ఇవి క్వాలిఫికేషన్ బట్టే ఉంటాయి. నెక్స్ట్ మన డిస్ట్రిక్ట్లో వేకెన్సీ చూసుకొని మనం అప్లై చేసుకోవాలి. అయితే ఎక్కువగా వేకెన్సీ ఎక్కడ ఉంది అంటే మనకి 7th క్లాస్కి సంబంధించిన 651 అయితే ఉన్నది. ప్రతి జిల్లాలో కూడాను చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. కేటగిరీ వైజ్ చూసుకుని చూసి చాలా బెస్ట్ అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే సబార్డినేట్ 7th క్లాస్ క్వాలిఫికేషన్ చాలా అప్లికేషన్స్ వెళ్తుంటాయి. అలాగే వేకెన్సీ కూడా బాగుంది కాబట్టి ఇక్కడ వేకెన్సీ బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే బెటర్. అయితే ఇక్కడ చాలామందికి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కడ చెప్పండి, దయచేసి చెప్తున్నాను, మీరు ఏ జిల్లా పర్సన్స్ ఆ జిల్లాకి అప్లై చేసుకుంటే బెటర్. నాన్ లోకల్కి అప్లై చేశారనుకోండి, మీకు అక్కడ లోకల్ వాళ్ళు అక్కడ పోటీ ఉంటుంది, వాళ్ళ తర్వాత మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లేడీస్ విషయానికి వస్తే బెస్ట్ జాబ్స్ అని నేను చెప్పొచ్చండి. అయితే ఇందులో కొన్ని డిస్ట్రిక్ట్కి కొన్ని జాబులు అయితే కంపల్సరీగా వాళ్ళకంటూ కొన్ని పోస్టులు అయితే రిజర్వ్ చేసి ఉండేసింది. మిగతాదంతా ఓపెన్ కేటగిరీలో కూడా లేడీస్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ టోటల్ లిస్టు మీరు గమనించుకొని మీ యొక్క డిస్ట్రిక్ట్లో మీరు ఏ కేటగిరీకి సంబంధించినదో చూసుకొని మీరు అప్లై చేసేసుకుంటే చాలా బెటర్. ఓకే, థ్యాంక్ యూ.